మాస్ జాతర సినిమా చూసి వచ్చాను. సినిమా ఎలా ఉందంటే, చిన్నప్పుడు మన ఊర్లలో పండగలకు తిరునాళ్ళు జరుగుతుంటుంది. రాయలసీమలో దీన్ని తిరునాళ్ళు అంటారు, మిగతా ఏరియాల్లో జాతర అంటారు అనుకుంటా. సో అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయాలని బాగా ఫ్యాంటసీ ఉంటుంది. సో దీనికోసం ఏంటి, నాన్నను పట్టుపట్టి మరీ తీసుకెళ్తాం. పోయి కొద్దిసేపు ఫుల్ ఎంజాయ్ చేసినాం. క్రౌడ్ ఎక్కువ అయిపోయింది. ఈ క్రౌడ్లో మనం తప్పిపోతాం. సో అప్పుడు మన పరిస్థితి ఏంటి, చుట్టుపక్కల చూసినా ఫాదర్ కనిపించలేదు, ఎవరు తెలిసిన వాళ్ళు లేరు. లిటరల్గా గుక్కబెట్టి ఏడుస్తాం. థియేటర్లో కూడా నా పరిస్థితి అదే. ఫస్ట్ తప్పిపోయిన ఫీలింగ్ వచ్చింది, తర్వాత గుక్కబెట్టి ఏడ్చడమే. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4, శ్రీకర్ ప్రొడక్షన్స్, మహామహులంతా కలిసి ఏంటి సార్ ఇలాంటి సినిమా తీశారు. కమర్షియల్గా పెద్ద డైరెక్టర్ అనుకో, సో వాళ్ళకు మీరేం సలహాలు ఇవ్వలేరు. సరే ఓకే, ఆయన ఇష్టంలో ఆయన ఏదన్నా తీసుకొని అని వదిలేసి అవుట్పుట్ వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. డైరెక్టర్ కొత్త అబ్బాయి, మీ పర్మిషన్ లేకుండా ఒక్క సీన్ కూడా బయటికి రాదు. అలాంటిది మీలాంటి వారు ఉండి కూడా ఇలాంటి అవుట్పుట్ వచ్చిందంటే మొత్తం మాట్లాడుకుందాం. డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు బాకా బ్రదర్స్ ఒపీనియన్స్. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ ఛానల్ను ఫాలో అవుతున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, అడవి వరం అనే ఫిక్షనల్ విలేజ్. ఇక్కడ ఒక విలన్ నవీన్ చంద్ర. మనవాడు కిలోలు కాదు, టన్నులు గంజాయి వండిస్తుంటాడు. వీడిని రైల్వే పోలీస్ అయిన హీరో రవితేజ ఎలా అంతమొందించాడు అన్నదే స్టోరీ. ఈ స్టోరీ రొటీన్ కాదు, పరమ రొట్ట. సరే కమర్షియల్ సినిమా కదా, స్టోరీనికి వస్తే పక్కన పెడదాం. పోనీ సీన్స్ ఇంకా రొట్ట, స్క్రీన్ ప్లే అయితే 10x రొట్ట. ఎప్పుడు సార్ ఈ కాన్సెప్టు, ఎప్పుడు రాసినారు మీరు? సో ఎప్పుడు రాసుకున్నారు, ఎప్పుడు బయటికి వచ్చింది? సినిమా స్టార్ట్ అయిన తర్వాత 15 మినిట్స్ వరకు అసలు కథ ఏంట్రా అని అర్థమే కాలేదు. 15 మినిట్స్ తర్వాత ఓహో కథ ఇదా అనేది అర్థమైంది. ఓపెనింగ్ వరంగల్ ఆ చుట్టుపక్కల ఎక్కడో ఓపెన్ చేస్తాడు. చేసి అక్కడ మినిస్టర్ కొడుకు యాజ్ యూజువల్గా హీరో టసిల్. సో వాడిని కొడతాడు, వాడు హాస్పిటలైజ్డ్ అవుతాడు. మినిస్టర్ వచ్చి మన వాడికి వార్నింగ్ ఇస్తాడు. సో ఈ కేసుకి అంతా డీల్ చేసేది మురళీ శర్మ. ఓపెనింగ్ ఇది కదా, ఇది సినిమాలో మళ్ళీ ఎక్కడైనా వస్తాయేమో ఈ క్యారెక్టర్లని మనం వెయిట్ చేస్తుంటాం, ఎక్కడే కనరావు. మురళీ శర్మ మాత్రం మళ్ళీ ట్రాన్స్ఫర్ మీద ఏపీకి వస్తాడు. ఏది సెకండ్ హాఫ్లో. అక్కడ వచ్చి అక్కడ కూడా ఏముండదు, ఒకటే సీన్కి వస్తాడు, మళ్ళీ అడ్రస్ ఉన్నాడు. సముద్రకని ఈయన పెద్ద పోలీస్ ఆఫీసర్. ఆయన డిజిగ్నేషన్ ఏంటి మాత్రం అడగద్దు, ఊరికే పెద్ద పోలీస్ ఆఫీసర్ అంతే. ఈయన రవితేజకు ఆయన మామ. సో ఆయన తెలంగాణకు సంబంధించిన వాడో ఏపీకి సంబంధించిన వాడో ఆ క్లారిటీ కూడా మనకు ఉండదు. ఈయనేంటి ఎప్పుడు అనుకుంటే అప్పుడు రవితేజను ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఈయన స్టేట్ పోలీసు, ఆ రైల్వే సెంట్రల్. సో ఈయన పోయి ఆయనను ట్రాన్స్ఫర్ చేస్తుంటాడు. రాయండి, మీ ఇష్టం రాయండి. ఇంకా శ్రీలీల చాలా రోజుల తర్వాత ఈ అమ్మాయికి పెద్ద క్యారెక్టర్ దొరికినట్టుంది ఈ సినిమాలో మాత్రం. పెద్ద క్యారెక్టర్ అంటే ఇంకో రకంగా కాదు, దీంట్లో 2 ట్విస్టులు కూడా ఉంటాయి అమ్మాయి క్యారెక్టర్కు. అవైతే మైండ్ బ్లోయింగ్. ఫస్ట్ ఏంటి, ఈ అమ్మాయి ఒక స్కూల్ టీచర్ లాగా ఇంట్రడ్యూస్ అవుతుంది. సో బాగుంది, డీసెంట్గా ఓకే. మన రవితేజ గారు లవ్ ఇదంతా బ్లా 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 జరుగుతుంటుంది. కాసేపటికి ఏమైపోతుంది, ఈమె స్కూల్ టీచర్ కాదు గాంజా అమ్మే అమ్మాయి అని ట్విస్ట్. ఫస్ట్ డైజెస్ట్ కాలేదు. సో అక్కడికి కూడా ఓకే, కానీ ఇంకేం నడుస్తుందో నడిపిద్దాం అని చూస్తున్నాం. ఈ ట్విస్ట్తో కాదు, ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. ఇది అదిరిపోయే ట్విస్ట్. ఇదేంటంటే, ఒకడు వచ్చి అమ్మాయికి గన్ ఇస్తాడు. రవితేజ గారు చూసి గన్ ఏంటంటే, మేము నవీన్ చంద్రని చంపడానికి సుపారీ తీసుకున్నాము, సో 5 lakhs డబ్బుల కోసమే మేము ఈ గంజా అమ్మినామంటారు. ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళ సిస్టర్ నవీన్ చంద్ర నుంచి విడిపించుకోవడానికి. ఇది విన్న తర్వాత తల తీసి గోడకేసి బాదుకాలనిపించింది. ఎలా సార్ ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి? ఎప్పుడు ఈ ఐడియాలు? మా బాబోయ్. నవీన్ చంద్ర శివుడిగా క్యారెక్టర్ వేసింటాడు. ఆ గెటప్ అది అయితే బాగానే ఉంది. కొన్ని చోట్ల మేకప్ బాగుంటుంది, కొన్ని చోట్ల మళ్ళీ నార్మల్గా ఇది నవీన్ చంద్రనే కనిపిస్తుంటాడు మనకు. సో ఈ క్యారెక్టర్ పర్పస్ ఏందో నాకు సినిమా అంతా అయిపోయేంత వరకు కూడా అర్థం కాలేదు. ఈయన కిలోలు కదా, అదే ఇందాక చెప్పినట్టు టన్నులు గంజాయి అమ్ముతుంటాడు. ఎందుకు వండిస్తున్నాడు? డబ్బు కోసమా అంటే అది ఎక్కడ చెప్పడు. పోనీ పవర్ కోసం అంటే అది ఉండదు. ప్యాషనా, ప్రొఫెషనా, ఎంటర్టైన్మెంట్ కోసమా, ఏం చేయాలనుకుంటున్నాడు? లేదు గవర్నమెంట్ని చేంజ్ చేయాలనుకుంటున్నాడా? ఏంటి దాని పర్పస్? ఏం ఉండదు. ఏదో ఈయన పండిస్తాడు, కలకత్తాకి ఎక్కడో పంపుతాడు, అడ్డొచ్చిన వాళ్ళని మాత్రం చంపుతూ ఉంటాడు. ఈయన ఊర్లో లేనప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా ఇంకొకరిని చంపాల్సి వచ్చింది అనుకో, అప్పుడు ఈయనకు ఒక బంధుగానే ఉంటుంది దండుపాలెంది. వాళ్ళేం లేదు, వస్తారు నలుగురు, ఒకరు చేయి పట్టుకుంటారు, ఒకరు కాలు పట్టుకుంటారు, ఒకరు ఇదేస్తారు, ఒకరు ఉడుమును వదులుతారు. అదే క్రాక్లో ఇలాంటి ఎపిసోడే ఒకటి ఉన్నట్లుంది. అది గాడిద వాళ్ళ బ్యాచ్ ఏదో ఉంటుంది, ఇట్లే ఉంటుంది అది కూడా. మళ్ళీ యాసిడ్ దీంట్లో పెట్టినారు. నాట్ ఓన్లీ క్రాక్, తమిళ సినిమాల్లో మస్తు సినిమాల్లో ఉంటుంది. యాసిడ్ తీసుకొచ్చి మళ్ళీ మనం మొకాన కొట్టినారు. సరే ఇదేమన్నా ఇంట్రెస్ట్ ఉందంటే మళ్ళీ దాంట్లో 2 లేడీసు, ఒక మామ ఉంటాడు ఏజ్డ్ క్యారెక్టర్. మామ, అత్త, అన్న, వదిన,
మరిది ఎవరో ఎవరెవరో ఉంటారు. బట్ మామ ఒక్కటైతే చెప్తుంటాడు, ఆయన అల్లుడు అని అయితే పిలుస్తుంటాడు. వీళ్ళిద్దరు రిలేషన్షిప్ అయితే మనకు తెలుస్తుంది. సో వీళ్ళు వస్తారు, ఒకరిని పోలీస్ ఆఫీసర్ని ఒకరిని చంపుతారు, మళ్ళీ రవితేజను ట్రై చేస్తారు. తర్వాత ఇంకా రవితేజ వీళ్ళని చంపుతాడు. వీళ్ళు ఎందుకు ఉన్నారో ఇది కూడా అర్థం కాదు. ఏదో ఇంట్రెస్ట్ కోసం పెట్టినారు. ఆ ఇంట్రెస్ట్ వర్కౌట్ అయిందంటే అయింది, కాలేదంటే కాలేదు. బాహుబలిలో బల్లాల దేవుడు దేవయాన్ని ఆ గొలుసులతో గట్టి పడేసింటాడు చూడు. ఎందుకంటే నీకు నచ్చినప్పుడే నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అనేది ఏదో చెప్తాడు ఆయన. సో దీంట్లో కూడా అంతే సేమ్ నవీన్ చంద్ర. అది ఇందాక శ్రీలీల అది చెప్పిన కదా, వాళ్ళ అక్కను మనవాడు తీసుకొచ్చి గొలుసుతో కట్టేసి ఇక్కడ పెట్టింటాడు. ఎందుకబ్బా మన గొలుసులతో ఎందుకు కట్టాలి, ఇంతమందిని కాదని బయటికి పోతాదంటే పోలేదు. బట్ ఊరంతా వాడంటే భయం. ఈ గొలుసులతో ఎందుకు కట్టేసినారో మనకు అర్థం కాదు. ఏమంటే చిన్నప్పటి నుంచి ఆమెను లవ్ చేసినట్టు, ఆమె ఎవరినో పెళ్లి చేసుకోవడంటే వచ్చి పెళ్లిలోనే కత్తితో నరికింటాడు. చెయ్యి కట్ చేస్తే ఏడో అగ్నిగుండమా దాంట్లో పడి ఉంటుంది. సో ఈమెను విడిపించడానికే మన శ్రీలీలక్క గంజాయి అమ్ముతుంటుంది 5 lakhs కోసం. అదే పోనీ ఈ అక్క సీన్ ఏదన్నా ఉందంటే ఏం లేదు. రవితేజ ఒకసారి ఇంట్లోకి వస్తాడు, ఈ నవీన్ చంద్ర బ్యాచ్ని అంతా సప్పరిస్తాడు, అమ్మాయిని నీట్గా తీసుకొని వెళ్తాడు. మళ్ళీ ఏంటి అప్పుడు ఇంకొకటి ఉంటుంది, ఏదైతే ఈ ఆమెను గొలుసులతో కట్టేసి ఉంటారు కదా, ఈ గొలుసులు మామూలుగా కొడితే తెగవంట, రవితేజ వచ్చి కొడితే దెబ్బకు తెగిపోతాయి. నవీన్ చంద్రకు లోకల్గా ఒక ఎస్ఐ సపోర్ట్ చేస్తుంటాడు. అంటే వీడు ఎలాంటి ఇది చేసినా కూడా, క్రైమ్ చేసినా వాడి సపోర్ట్ ఉంటుంది. సో వాడు నెగిటివ్ సైడ్ ఉంటే రవితేజ పాజిటివ్ సైడ్. సో వీళ్ళిద్దరి మధ్యన ఒక టస్సెల్ నడుస్తూ ఉంటుంది. ఇలాంటి టైంలో ఆలాప్ చేయడానికి ఒక కొడుకు వస్తాడు. ఆయనకు కొడుకు వచ్చి వాడు బర్త్డేకో ఏదో ఒక పార్టీ చేసుకుంటాడు. ఆ పార్టీలో ఫుల్ గాంజా వేస్తాడు. గాంజా వేసి బైక్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి యాక్సిడెంట్ అయి చచ్చిపోతాడు. వీడి దినం రోజు రవితేజ వచ్చి 4 బ్రీచింగ్స్ చెప్తాడు. ఎవరికి? పోలీస్ ఆఫీసర్కు. మనవాడు టక్కున హానెస్ట్ ఆఫీసర్గా మారిపోతాడు. డైరెక్ట్గా వెళ్ళి నవీన్ చంద్రకు గన్ను పెడతాడు. నవీన్ చంద్ర ఊరుకుంటాడు. సేమ్ బంధుగానే ఉంది కదా దండుపాలెం, వాళ్ళకి అప్పచెప్తాడు. వాళ్ళు వచ్చి కస కోసి దొబ్బుతారు. ఇక్కడ కూడా అర్థం కాలే, అదే క్యారెక్టర్లకు ఇంత సింపుల్గా ఎలా ఫ్లిప్ అవుతుంటాయి మాస్టరు. కొన్ని ఎమోషనల్గానే కొంచెం డ్రైవ్ చేపి అట్లా అయిపోయింది, కట్ చేస్తే ఇలా. నవీన్ చంద్ర దగ్గర ఒక ఇన్ఫార్మర్ ఉంటాడు. ఆ ఇన్ఫార్మర్ ఎవరో కాదు, మన సముద్రకని ప్లాన్ చేసింటాడు. ఈ ఇన్ఫార్మర్ పని ఏంటంటే, నవీన్ చంద్ర ఆల్రెడీ గంజాని అమ్ముతున్నాడని ఆయనకు తెలుసు, పండిస్తున్నాడు, అమ్ముతున్నాడని తెలుసు. ఇదే విషయం వెళ్ళి సముద్రకనికి చెప్తాడు. సార్ వీడు ఇలా టన్నుటన్లు అమ్ముతున్నాడు. అవునా, సరే వెయిట్ చేయి, వీడు ఎక్కడో కోల్కతాకు కూడా పంపిస్తున్నాడు, వాడి ఇన్ఫర్మేషన్ తెలిసేంత వరకు నువ్వు అట్లే ఉండు అంటాడు. సరే, ఆయన ఎక్కడో తెలంగాణలో ఉంటాడు, ఇక్కడ ఏపీలో ఈయనను ప్లాన్ చేసింటారు. అది కూడా ఓకే, నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఏంటి, నవీన్ చంద్రకు ఆల్ ఆఫ్ సడన్గా ఒక ఫోన్ కాల్ వస్తుంది. నాకు తెలిసి ఆ పోలీస్ ఎస్ఐ నుంచి అనుకుంటా, ఇట్లా నీ దాంట్లో ఒకరు ఇన్ఫార్మర్ ఉన్నారు, నీ విషయాలన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయని. వెంటనే వాడిని ఫైండ్ అవుట్ చేస్తారు, వాడిని చంపేస్తారు. అసలు ఈ ఫోన్ కాల్ ఎక్కడొచ్చిందో క్లారిటీ ఉండదు. ఆ ఫోన్ కాల్ చేసిన వాడికి ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి తెలిసిందో అది కూడా క్లారిటీ ఉండదు. ఊరికే సింపుల్ ఫోన్ కాల్ డైరెక్ట్ చంపుతారు. అంటే సీన్లన్నీ ఎట్లున్నాయంటే, ఇప్పుడు ఈ సీన్ జరగాల కాబట్టి దీనికి వెనక ఒక లాజిక్ వేయడం, సీన్ చేసేయడం. సీన్లలో స్టోరీ రాసుకున్నట్టుంది తప్ప టోటల్ సీన్లన్నీ స్టోరీలో సీన్లు రాసుకున్నట్టు లేదు. అట్లే ఉన్నాయి అన్నీ ఇల్లాజికల్గా. ఎప్పుడు ఏ సీన్ కావాలంటే ఆ సీన్ వస్తుంటుంది. రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ మన ఎవరు రవితేజకు తాతగా చేసింటాడు. దీంట్లో ఆయన రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ అని మనకు సెకండ్ హాఫ్లో చెప్తాడు. ఫస్ట్ హాఫ్ అంతా ఆయన ఏం చేస్తుంటాడు తెలుసా, ఆంటీలను ముస్లోళ్లను టీచ్ చేయడం, ఫ్లడ్ చేయడం, ఇది చేస్తుంటాడు. ఈయన మళ్ళా రిటైర్డ్ ఆర్మీ ఆఫీసరు. సరే, ఇలాంటి క్యారెక్టర్లు ఎలా రాయాలనిపిస్తుంది? అసలు ఆ ఆర్మీ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు ఇంత చీప్ బిహేవియరు, ఇలాంటిది వాళ్ళ మీద రెస్పెక్ట్ రావాలంటే మళ్ళీ లాస్ట్లో పెద్ద ఒక నీతి చెప్తాడు చనిపోయే ముందు. ఎలా రెస్పెక్ట్ వస్తుంది? రవితేజ చిన్నప్పటి నుంచి పోలీస్ అవ్వాలనుకుంటాడు. సో వీళ్ళ తాత రాజేంద్ర ప్రసాద్ ఆయన ఏంటి, రవితేజ వాళ్ళ ఫాదర్ పోలీస్ అయ్యి ఎక్కడో చనిపోయినాడంట. అది ఎలా చనిపోయినాడు ఏంటో తెలియదు. సో అందుకు నువ్వు పోలీస్ కావద్దు. లేదు నేను పోలీస్ అవుతానంటే కావాలంటే రైల్వే పోలీస్గా అంటాడు. ఈ పోలీస్కు ఆ పోలీస్కు డిఫరెన్స్ ఏంటో నాకు తెలియదు. మళ్ళీ దీనికే వాళ్ళు ఇంకొక మాట కూడా చెప్తారు, పోలీస్ అంటే లైఫ్ గ్యారంటీ ఉండదు, రైల్వే పోలీస్ అంటే లైఫ్ గ్యారంటీ ఉంటుందంట. ఈ లాజిక్ ఏంటో. మళ్ళీ ఏంటి, ఈయన ఆర్మీ ఆఫీసరు, ఈయనేంటి ఒకసారి సో రవితేజని మొత్తం భయంగానే పెంచుతుంటాడు. ఇది తర్వాత రివీల్ చేస్తాడు క్యారెక్టర్. ఆర్మీ ఆఫీసరు భయాన్ని నేర్పిస్తుంటాడు. సో ఇది కూడా కాంట్రాడిక్షన్, ఇది కూడా అర్థం కాలేదు. మళ్ళీ సెకండ్ హాఫ్లో ఏంటి, ఆయన ఒకసారి వచ్చి గన్ను తీసుకొని మొత్తం పిట్టలు లేకున్నట్టు లేపుతాడు, ఐఎమ్ ఆర్మీ ఆఫీసర్ అంటాడు. సో ఈ క్యారెక్టరే కాదు, ఏ క్యారెక్టర్ కూడా అంతే, ఎటు పడితే అటు ఫ్లిప్ అవుతూనే ఉంటాయి. అంటే అది మన ఈ మీటర్ ఉంటుంది చూడు, సిపిఆర్ ఏదో అంటారు, ఆ మీటర్ లాగా ఇట్లా పైకి కిందికి పోతూనే ఉంటాయి. ఇట్లా ఒక స్ట్రైట్ లైన్ లాగా ఉండనే ఉండవు క్యారెక్టర్లు అన్నీ.
సిచ్యువేషన్ బట్టి అలా 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 స్నేక్ తిరిగినట్టు తిరుగుతూ పోతుంటాయి క్యారెక్టర్లు మొత్తం. ఏ క్యారెక్టర్కు ప్రాపర్ క్యారెక్టరైజేషన్ ఉండదు, ఎమోషన్ ఉండదు. అందుకే సినిమా చూస్తున్నప్పుడు మనం ఏ సీన్లో పెద్ద ఎమోట్ కాము. మామూలుగా ఒరిజినల్గా అయితే కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. వాళ్ళ అక్కది కావచ్చు, రాజేంద్ర ప్రసాద్కు మనవడికి కావచ్చు, ఇవన్నీ ఎమోషనల్ సీన్లే. వాళ్ళే దానిని కామెడీ చేసినారు. అందుకే మనం ఎక్కడ ఎమోట్ కాము సినిమాలో. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. మరి లెంత్ ఎక్కువైంది అనుకో, మళ్ళీ మీరు వీడియో చూడరు, ఊరికే స్కిప్ చేసుకుంటూ అవుతారు. 10 seconds, 20 seconds, 30 seconds, 1x, 2x, 3x అని. అందుకే మ్యాక్సిమం దీన్ని షార్ట్లో చెప్పేదానికి ట్రై చేస్తున్నాను. ఇంకా పాజిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకున్నాం. రవితేజ అబ్వియస్లీ చాలా బాగా చేసినాడు, బాగున్నాడు కూడా. చూస్తుంటే ఆల్మోస్ట్ ఒక 100కు 200% ఎఫర్ట్ అయితే పెట్టినాడు. ఆ ఎఫర్ట్ మొత్తం రూయిన్ అయిపోయింది, అది వేరే విషయం అనుకో. అది నెక్స్ట్ ఒకటో రెండో సాంగ్స్ బాగానే ఉన్నాయి, 1-2 చోట్ల నవ్వుకుంటాం. రీ రికార్డింగ్ కూడా అక్కడక్కడ ఏం లేని దానికి పాపం ఆయన భీమ్స్ అయిన ఏం చేస్తాడు, ఆడికి ఏదో ట్రై చేసినాడు. సినిమా అంతా చూసిన తర్వాత ఓవరాల్గా ఇది కామెడీ సినిమానా, సీరియస్ సినిమానా, ఎమోషనల్ సినిమానా, థ్రిల్లరా, డ్రామానా, లేకపోతే సీరియస్లో కామెడీ సినిమానా, కామెడీలో సీరియస్ సినిమానా, ఏంటో నాకైతే ఏం అర్థం కాలే. మీరు చూసి మీకేమన్నా అర్థమైతే కింద కామెంట్ రూపంలో చెప్పండి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్, గుడ్ బాయ్.